లవ్ హల్వా దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మనకు మెడిసిన్స్ వాడితే ఎంత చక్కగా మీకు అంటే ఎరెక్షన్స్ వస్తాయి, మీ మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది, టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి, మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. అది అప్పటిదప్పుడు మీకు మంచిగా ఎరెక్షన్స్ తీసుకొస్తుంది. అంటే మనకి యూజువల్లీ ఏంటంటే ఏవైతే ఇన్స్టెంట్ మెడిసిన్స్కి ఎప్పుడు మేము ప్రోత్సహించాము. ఇన్స్టెంట్ మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. ఏ మెడిసిన్ అయినా సరే మీకు ఏంటంటే నిదానంగా లోపల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము కిట్ ఇస్తాము. ఆ కిట్తో పాటు మేము ఒక హల్వా చేసాము. ఈ హల్వా తయారు చేసాము. ఈ హల్వా ఏం చేస్తుందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసి మీకు ఎరెక్షన్స్ తీసుకొస్తుంది. సింపుల్ మీరు ఒక ఏదైనా డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా తింటే కూడా మీకు ఎరెక్షన్స్ వస్తాయి. కానీ ఇందులో ఏంటంటే ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఫామ్స్లో ఆ డ్రై ఫ్రూట్స్ ఇంకా మరిన్ని మెడిసిన్స్ అవి తయారు చేస్తాము. అది వాడిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి అంగంలో 8 times బ్లడ్ రష్ అయ్యి వెళ్తుంది. అంగం గట్టిగా లావుగా అవుతుంది, మీరు పర్ఫామ్ చేయొచ్చు. అంగం లావుగా గట్టిగా రాడ్గా ఉంటేనే మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. నేను యూజువల్లీ చెప్తాను ఎవరికైనా సరే గ్రేడ్స్లో నేను వాళ్ళకే వాళ్ళు గ్రేడింగ్ చేసుకోమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ నిల్ అనుకోండి, ఏమైనా ఆలోచించారు, కలవాలనుకున్నారు ఎవరితోనైనా, అప్పుడు మీకు ఒకవేళ ఎరెక్షన్ గట్టిగా పడకపోతే అది గ్రేడ్ 0. అలాగే గ్రేడ్ 1 ఒక 20-25% వస్తుంది ఎరెక్షన్. అలాగే గ్రేడ్ 1 ఇంకా కొంచెం వస్తుంది. కానీ 50% ఎరెక్షన్ అనుకోండి గ్రేడ్ 1. గ్రేడ్ 2, గ్రేడ్ 0, 1, 2 ఇది పనికిరాని ఎరెక్షన్, ఇది సంసారానికి పనికిరాని ఎరెక్షన్. అలాగే గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 3 75% ఎరెక్షన్ చాలామందికి ఉంటుంది, వాళ్ళు మేనేజ్ చేస్తారు. గ్రేడ్ 5, గ్రేడ్ 4 ఏదైతే ఉంటుందో అది మీకు 100% ఎరెక్ట్ పెర్నిస్ అన్నమాట. అందరు కోరుకునేది అది. ఇప్పుడు మీరు ఈ తిలా ఇప్పుడు యూజ్ చేశారు, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది ఇంకోటి ఏంటంటే ఈ లవ్ హల్వా ఇది వాడితే ఏమవుతుందంటే మీ గ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేడ్ 3లో ఉన్నారు, గ్రేడ్ 4లోకి వస్తారు. మీరు కోరుకునేది గ్రేడ్ 4. నిదానంగా స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా ఎవరైతే గ్రేడ్ 1లో గ్రేడ్ 2 ఉన్నారో వాళ్ళు అట్లా గ్రేడ్ 4కి వస్తారు. ఎరెక్షన్ ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి అంటే బ్లడ్ రష్ అవ్వాలి. బ్లడ్ రష్ అవ్వాలంటే మీ హార్ట్ మంచిగా పనిచేయాలి. అందుకే మీ గుండె మంచిగా అవ్వడానికి ముఖవ్య కల్బు దవాయి అంటారు. అంటే మీ హార్ట్ని బలపరిచే దవాయం మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇస్తాము. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటుంది, అది షుగర్ లేని వాళ్ళకు మనము హల్వా ఇస్తాం. అలాగే క్యాప్సూల్స్ ఉంటాయి, టెస్టోస్టెరాన్ బూస్టర్స్. టెస్టోస్టెరాన్ ఏదైతే ఉంటుందో అది కింగ్ ఆఫ్ హార్మోన్స్, అది అంగం గట్టి ఇవ్వడానికి చాలా మంచిది. ఇవన్నీ మిక్స్చర్ ఆఫ్ మెడిసిన్స్ తయారు చేసి అంటే ఒక్క హల్వా ఎప్పుడైనా తీసుకోకూడదు. ఒక కిట్ మొత్తం తీసుకుంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. మన మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ హార్ట్ పేషెంట్ వాళ్ళకు, స్టంట్ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు, ఎవరికైతే బైపాస్ అయిందో, ఎవరికైనా సరే బీపీ ఉన్న వాళ్ళందరికీ మన మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. వివిధ రకాల పేషెంట్స్కు, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఈవెన్ యూరియా క్రియాటినిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మన మెడిసిన్స్ వాడచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అందరికీ ఒకటే మెడిసిన్ ఇవ్వము. వాళ్ళకు వేరే ప్రాబ్లం, వీళ్ళకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ దూరం చేస్తూ మనం ఇస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పేషెంట్ కూడా మన దగ్గర వచ్చారు, మెడిసిన్స్ తీసుకెళ్లారు, హ్యాపీగా ఇప్పుడు ఆయనకు సెక్స్ లైఫ్లో ఆయన గడుపుతున్నారు. అయితే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు డెఫినెట్లీ దానికి సొల్యూషన్ ఉంటుంది. చాలామంది చెప్పారు, అరే 55 సంవత్సరాల నుంచి నేను అసలు కలవలేదు సార్, అసలు ఎరెక్షన్స్ రావట్లేదు, నేను కలవలేదు, ఇక అంతే అనుకున్నాను. కానీ మీ వీడియో చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అరే నాకు ట్రీట్మెంట్ అవ్వచ్చు, నాకు ఒక ఆశ వచ్చింది సార్, అందుకే వచ్చాను అని చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మెడిసిన్స్ ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడొద్దు. అది వాడితే టెంపరరీలీ మీరు హీరో, తర్వాత మీరు వేరే రోజు మళ్ళీ జీరో. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు కంప్లీట్ ట్రీట్మెంట్కి, శాశ్వత నివారణకి ట్రై చేయండి. కంప్లీట్ ట్రీట్మెంట్ యునానీలో ఉంది, స్పెషల్లీ లైంగిక సమస్యల కొరకు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ లైంగిక సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది? నరాలన్నీ డ్యామేజ్ అవుతాయి. ఎందుకు అవుతాయి నరాలు డ్యామేజ్, వీక్ ఎందుకు అవుతాయి? ఎందుకంటే షుగర్ వలన. అది ఒక దాని సైడ్ ఎఫెక్ట్. మీరు చూశారు కదా, అరికాల నొప్పులు రావడం, అంటే నమ్నెస్ ఉండడము, మంటలు ఉండడము, ఇది కామన్. ఇది నరాలకు ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటారు దాన్ని, అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటారు, కళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే అంగం దగ్గర కూడా ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి మన దగ్గర షుగర్ ఫ్రీ మెడిసిన్ ఉంటుంది. ఉట్టి ఒక మెడిసిన్ ఉండదు, క్యాప్సూల్, ఆయిల్, ట్యాబ్లెట్ అంతా కిట్ ఇస్తాం. ఆ కిట్ వాడిన తర్వాత మీ అంగం మంచిగా గట్టిగా రాడ్లాగా మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు వస్తుంది. ఒకవేళ అంగం మీ కోరికలు ఉన్నాయి, అంగం గట్టిపడట్లేదు అంటే వేస్ట్ కదా.
అందుకే అంగం గట్టిగా పడాలి. కోరికలు, అంగం గట్టిగా పడడం ఒకటేసారి అవుతేనే మీకు ఆ కాంబినేషన్‌లో గుడ్ రిజల్ట్స్ వస్తాయి. మీకు మన మెడిసిన్స్ ఎంతమంది అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడొచ్చు. ఈవెన్ 75 వాళ్ళు కూడా మన మెడిసిన్స్ వాడతారు ఈజీలీ. అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండవండి ఈ మెడిసిన్స్‌కి. జీరో సైడ్ ఎఫెక్ట్. ఒక కెమికల్ కూడా ఉండదు ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఏడొస్తది? అలాగా. ఇది మనము ఒకవేళ మీరు నా రెమెడీస్ వాడుతున్నారనుకోండి, రెమెడీస్ కూడా వాడొచ్చు. రెమెడీస్ వాడుతూ మీరు డెఫినెట్‌లీ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. మీరు ఈ సీజన్‌లో దానిమ్మ పండు, ఇంకా వాటర్ మిలన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వాడండి. దానివలన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా, ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. ఎరెక్షన్స్ తగ్గాయంటే మీరు అలర్ట్ అయిపోవాలి. మీ వర్కౌట్ స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే అది తర్వాత పోయి గుండె ప్రాబ్లమ్ కూడా రావచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. చిన్న చిన్న మాటల కొరకు మీరు మరిన్ని అప్డేట్స్ కొరకు వీడియోస్ చూస్తుండండి. నేను రాబోయే రోజుల్లో ఇంకా వీడియోస్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మన మెడిసిన్స్ కొరకు ఆన్‌లైన్ నాతో కన్సల్ట్ అవ్వడానికి స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.